సామాన్యుడికి చాలా సంతోషించాను, ఇంకొక వరం కోరుకో, నీ పతి ప్రాణంలో దక్క, ఏదైనా ఇస్తాను అన్నాడు. అంటే ఆవిడంది, అలాగే తప్పకుండా, నువ్వు నాకు మామగారికి రాజ్యం ఇచ్చావు, నా మామగారికి కళ్ళిచ్చావు, నా తండ్రి గారికి కొడుకులు లేరు, నేను ఒక్కత్తనే కూతుర్ని, కొడుకు పుట్టాలని అసలు తపస్సు చేశాడు, కాబట్టి నా తండ్రికి 100 కొడుకులని ఇచ్చానమ్మా, చాలా సంతోషం, నువ్వు వెళ్ళిపో అనలేదు. ఇంకా ఎందుకు, ఆమె శక్తి వచ్చేస్తుంది ఎలాగో, కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇచ్చేశానన్నాడు అని అలా ముందుకు నడిచి వెడుతున్నాడు. మళ్ళీ వెనకాతలే వెడుతోంది. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. అది ఆయన వెడుతున్నాడు, ఆవిడ వెడుతోంది అని నేను నోటితో చెప్తున్నాను తప్ప అందులో ఉన్న క్లేశాన్ని నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే అది ఒకటి భయానకం, 2 భారతంలో వర్ణింపబడలేదు. భారతంలో వర్ణింపబడినటువంటి అత్యంత భయంకరమైన విషయాన్ని నేను ఎందుకు వర్ణించాలని నేను వర్ణించట్లేదు. కాబట్టి ఏదో ఇతర పురాణాల్లోంచి చూసి చెప్పచ్చు, కానీ ఎందుకది భీతాహమైన విషయం అని చెప్పట్లేదు. కాబట్టి అది వెళ్లే కొద్దీ భయంకరంగా ఉంటుంది. వెళ్లే కొద్దీ భయంకరంగా ఉండే దాంట్లో ఎక్కడో అక్కడ భయంతో ఆగిపోతారు. కానీ ఆమె పాతివ్రత్యం వలన వెళ్ళిపోతోంది. నా భర్త ఉన్నాడుగా, ఇంకేమిటి, ఎక్కడుంటే ఆయనతో వెళుతున్నప్పుడు వెళ్ళిపోతుంది ఆవిడ. అది ఆమె పాతివ్రత్యం. ఆయన శరీరాన్ని విడిచి జీవుడిగా వెడుతున్నాడు ఎముడితో, నేను శరీరంతో వెడుతున్నాను. అలా వెళ్ళగలరా ఎవరైనా? వెళ్ళలేరు. మరి ఆవిడ ఎలా వెడుతోంది? పాతివ్రత్యంతో వెడుతోంది. ఏ జీవుడు వెళ్ళలేని దాని మార్గంలో ఆమె వెళ్ళిపోతోంది. వెళ్ళగలగడం పాతివ్రత్యం. నేను ఇలా వెడతానని అతిశయం పట్టలేదు, మా ఆయన ఉన్న చోటికి నేను ఉంటాను. అది ఆమె భక్తి, అది ఆమె పాతివ్రత్యం. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఏమమ్మా ఇలాగే వస్తున్నావు అన్నాడు. అంటే ఆవిడంది, లోకంలో కర్తవ్యము అని ఒక మాట ఉంది, ధర్మము అని ఒక మాట ఉంది. ధర్మము కర్తవ్యము యథార్థమునకు 2 మాటలుగా కనబడినా, ఒకటి లోపల ఆలోచన, ఒకటి బాహ్యమునందు దొరికేటటువంటి ఆచరణ. అవునా? అంతే. నిజం కదా? ధర్మము అంటే పైకి దొరుకుతుందా? ఏమంటే 1 కేజీ ధర్మం ఇవ్వండి అంటే దొరుకుతుందా? అలా ఏం దొరకదు. ధర్మము అంటే శాస్త్రమునందు నమ్మకంతో శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని మనసులో పెట్టుకోవడం. కర్తవ్యము అంటే తను చెయ్యవలసిన దానిని ఇది చేయడం వల్ల వాడు వింటాడా వినడా అని ఆలోచించకుండా తను చెయ్యవలసింది తాను చేయడం. అది చేసేటప్పుడు ధార్మికంగా చేయడం. ఏది తను చెయ్యాలని శాస్త్రం చెప్పిందో అది చేయడం, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా. కాబట్టి ధర్మము కర్తవ్యము ఒకదానితో ఒకటి ఇమిడి ఉన్నాయి. ధర్మం తెలిసి కర్తవ్యం చేయకపోతే ధర్మభ్రష్టుడే.